హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. నేను మొన్న చికెన్ కర్రీ వండాను కదండి, చికెన్ కర్రీలోకి గరం మసాలా వేశాను కదా, గరం మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దాంట్లోకి చూడండి, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ తీసుకోవాలండి. సరిపడినన్ని తీసుకోవాలి. ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ప్లేట్లో చూపించినన్ని తీసుకున్నానండి. స్టోర్ కూడా చేసుకోవచ్చు. గరం మసాలాకి బాండీ పొయ్యి మీద పెట్టేసేసి బాగా హీట్ వచ్చేదాకా ఉంచాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదండి, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసేసేసి అవన్నీ కళాయిలో వేసేసుకొని మన బాండీలో వేసేసుకొని దోరగా సిమ్లో పెట్టుకోవాలండి. దోరగా సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. అలా ధనియాలు రెడ్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం రెడ్గా వస్తాయండి, దోరగా వేగినట్టుగా అనిపిస్తాయి. అట్లా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కళాయి బాగా హీట్ ఎక్కింది కదా, తొందరగానే ఫ్రై అయిపోయిందండి. తొందరగానే హీట్ ఎక్కిపోయినాయండి. వీటిని మిక్సీ పట్టేసేసుకుందాం. మనం ఇంకా గరం మసాలాకి ఫ్రై చేసుకున్న ధనియాలని మిక్సీ పడదామండి. మిక్సీలో వేసేస్తున్నాను. గరం మసాలా రెడీ అయిపోయిందండి. ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని స్టోర్ చేసుకుంటే మనం చికెన్ కర్రీలో కానీ, బంగాళదుంప కర్రీ, చపాతీలో కర్రీ వండుకుంటాం కదండి, ఆ కర్రీలోకి కానీ, ఫిష్ కర్రీ కానీ, నేనైతే ఫిష్ కర్రీలో యూజ్ చేయను, చాలామంది యూజ్ చేస్తారు. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.